హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో ఈ డౌన్ ట్రెండ్ ని చూసి చాలా మంది భయపడ్డారు. భయపడేది అవసరం లేదు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో అప్ డౌన్ అనేది నడుస్తూనే ఉంటుంది. కానీ మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ స్టాక్ ఏ క్వాలిటీలో ఉంది ఇది మాత్రం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీ స్టాక్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్రెండ్స్ మీకు భయపడేది అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ఫాల్ అంటే మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు అటువంటి స్టాక్లో మీకు ఆపర్చునిటీ ఉంటుంది మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి. మంచి స్టాక్లో మీరు కంటిన్యూగా బయింగ్లో ఉంటే మీకు టెన్షన్ పడేది అవసరం లేదు ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా ఏదైనా స్టాక్లో మీరు టెక్నికల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఆ స్టాక్లో మాత్రం మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినట్టుగా అయితే ఆ స్టాక్లోకించి ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిన తర్వాత మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని తర్వాత మనము ఇండెక్స్ని మాత్రం ఖచ్చితంగా మనము అనాలిసిస్ చేసుకోవాలి. స్మాల్ క్యాప్ అయినా సరే, మిడ్ క్యాప్ అయినా సరే, లార్జ్ క్యాప్ అయినా సరే, ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరు ఇండెక్స్ని మాత్రం ఫస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఇండెక్స్లో మీకు బై సిగ్నల్ వచ్చేసిందా లేకపోతే ఇండెక్స్లో ఒక బాటమ్ అనేది ఏర్పడిందా ఇది మాత్రం మీరు అనాలిసిస్ చేసుకున్నట్టుగా అయితే దాని తర్వాత మీకు ఏదైతే టెక్నికల్ పరంగా మీకు అనుభవం వచ్చేస్తుందో అంటే ఆ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనము కొన్ని ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఈ ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. అయితే ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు పోవచ్చు, మనము మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా అనేది కూడా మనము ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఆ ఇండెక్స్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. కానీ అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్ సెండ్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. అయితే ఫ్రెండ్స్ చూద్దాం, ఇప్పుడు ఆ ఇండెక్స్ అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండెక్స్ల గురించి మనము అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అందులో మొదటిది ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకుందాము. ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్. అయితే దీనికి మీకు నేను క్లియర్ కన్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక అవర్లీ క్యాండల్ అనేది ఉంది. అవర్లీ క్యాండల్లో మీకు బ్యాంక్ నిఫ్టీ గురించి కొద్దిగా వివరంగా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదైతే ప్యాటర్న్ ఏర్పడిందో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ ఏర్పడిందో మనకు ఈ ప్యాటర్న్ని మనము రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ అని అంటాము. అయితే ఇక్కడ ఏదైతే క్యాండల్ ఉందో ఫ్రెండ్స్, ఈ క్యాండల్స్ కంప్లీట్గా మనకు అవర్లీ క్యాండల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అవర్లీ క్యాండల్లో ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే రైజింగ్ బ్రిడ్జ్ ఏ విధంగా ఏర్పడుతుందా అంటే ఒక్కసారి మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత అటు నుంచి కిందికి వచ్చి మళ్ళీ అదే విధంగా పైకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇక్కడ ఏదంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, ఏదైతే స్టాక్ కింది నుంచి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక హై ఉంటుంది. దాని తర్వాత అదే విధంగా కిందికి వచ్చేటప్పుడు ఏదైతే లాస్ట్ లో ఉంటుందో ఆ లో అంటే లాస్ట్ లో కంటే హైయర్లో ఉంటుంది. హైయర్లో అంటాం దీనికి మనము. అయితే అదే విధంగా ఈ హైయర్లో నుంచి ఇదే విధంగా పైకి వెళ్ళేటప్పుడు ఏదైతే పైన టాప్ ఏర్పడుతుందో దానికి మనము హైయర్ హై అంటాము. ఆ హైయర్ హై దాంతో ఆ హైయర్ హై నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి ఏదైతే వస్తుందో లాస్ట్ లో ఏదైతే ఉంటుందో దానిపైన క్లోజ్ ఇచ్చేటప్పుడు ఏర్పడే లోని మనము హైయర్ లో అంటాము. ఈ విధంగా రైజింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ అవర్లీ క్యాండల్లో ఏదైతే ఉందో ఈ అవర్లీ క్యాండల్లో ఇక్కడ ఏదైతే మనము ఈ ట్రెండ్ లైన్ని గీసినామో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. అయితే మనము ఇక్కడ ఏదైతే బ్రేక్ డౌన్ ఇచ్చేసిందో ఆ క్యాండల్ హై ఏదైతే ఉంటుందో ఆ క్యాండల్ హైని స్టాప్ లాస్ పెట్టుకొని మనము నిఫ్టీలో అయినా సరే, బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే, స్టాక్ అయినా సరే మనము ఈ విధంగా షార్ట్ అనేది చేస్తాము. అయితే షార్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగా పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైతే మనకు టార్గెట్ లభిస్తుందో ఈ హై నుంచి లో నుంచి ఈ హై ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఏదైతే మనకు గ్యాప్ కనిపిస్తుందో ఇదే మనము టార్గెట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. లేకపోతే లాస్ట్ ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ని మనం టార్గెట్గా అనుకోవచ్చు. ఈ విధంగా మనము నిఫ్టీలో అయినా సరే, బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే, స్టాక్లో అయినా సరే, దేంట్లో అయినా సరే మనం ఈ విధంగా ట్రేడ్ చేస్తూ ఉంటాము. అయితే ఫ్రెండ్స్, ఇది అవర్లీ క్యాండల్లో ఉంది.
ఈ అవర్లీ క్యాండిల్లో కాకుండా మీకు డైలీ క్యాండిల్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ పైన ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. అయితే డైలీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే చూడండి, సేమ్ టు సేమ్ అదే విధంగా ప్యాటర్న్ అనేది ఏర్పడింది. డైలీ క్యాండిల్లో అంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ అవర్లీ క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. కానీ మీరు డైలీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే బ్రేక్ డౌన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. కింది నుంచి పైన ఒక క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. అయితే ఈ క్యాండిల్లో మనకు యాజ్ ఇట్ ఈజ్ ఒక డోజీ క్యాండిల్లా ఏర్పడింది. అయితే మండే రోజు ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో, ఆ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ డోజీ క్యాండిల్ పైన ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనము దీంట్లో బై చేసుకోవచ్చు. ఈ హైని బ్రేక్అవుట్ చేసేటప్పుడు అప్పుడు బై చేసుకున్నట్టుగా అయితే మనం ఇటు నుంచి మనకు మంచి ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ డోజీ క్యాండల్ని లోని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో, కింది సైడ్ బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మాత్రం మనము షార్ట్లో ఉండవచ్చు. అయితే ఈ హై క్యాండల్, ఈ డోజీ క్యాండల్ హై ఏదైతే ఉంటుందో దానికి మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనము బ్యాంక్ నిఫ్టీలో మనము షార్ట్లో ఉండవచ్చు. అది బ్రేక్ డౌన్ ఇచ్చేటప్పుడు. అవర్లీ క్యాండల్లో బ్రేక్ డౌన్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మరియు అంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు పొజిషన్స్ మనము తీసుకోవచ్చు. ఇది నేను ఏదైతే అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నానో ఫ్రెండ్స్, ఇది నా అనుభవం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదో మీరు ట్రేడ్ చేసుకోవాలి లేకపోతే మీకు టిప్ ఇవ్వడం కానీ మీకు గైడెన్స్ ఇచ్చే నాకు అర్హత లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్ని కాదు, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను. అయితే ఇదే విధంగా ఇప్పుడు నిఫ్టీ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఇండెక్స్ని కూడా నేను అనాలిసిస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే నేను స్టాక్ గురించి అయినా సరే, ఇండెక్స్ గురించి అయినా సరే అనాలిసిస్ చేస్తూ ఉంటానో అప్పుడు మాత్రం ట్రెండ్ లైన్ అనేది నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అంటే నేను ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తానో అది డ్రా చేసి ఈ విధంగానే పెట్టేస్తాను. అయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా అయితే మనకు రైజింగ్ బ్రిడ్జ్ ఏర్పడుతుందో, అంటే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా అయితే రైజింగ్ బ్రిడ్జ్ ఏర్పడిందో అదే విధంగా నిఫ్టీలో కూడా మనకు సేమ్ టు సేమ్ రైజింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పడింది. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా ఎన్ని రోజుల వరకు ఇక్కడ మనకు రైజింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పడింది. సరే, ఇంకో ట్రెండ్ లైన్ నేను డ్రా చేసేస్తాను. అయితే మీకు క్లియర్ అర్థమవుతుంది. చూడండి, సారీ కింది, రైట్, దీనికి కొద్దిగా పైకి చేసుకుంటాను. ఓకే, అయితే ఈ విధంగా రైజింగ్ బ్రిడ్జ్ అనేది డైలీ క్యాండల్లో నిఫ్టీలో ఏర్పడింది ఫ్రెండ్స్. చూడండి, మీకు లాస్ట్లో వీడియోలో అంటే బ్యాంక్ నిఫ్టీ గురించి ఏ విధంగా అయితే డ్రా చేసి చూపించానో అదే విధంగా ఇక్కడ ఏర్పడింది. అంటే ఇది హైయర్ హై, ఇది హైయర్ హై, ఇది హైయర్ హై, ఇది హైయర్ హై. అదేవిధంగా ఇక్కడ హైయర్ లో, హైయర్ లో, హైయర్ లో. ఈ హైయర్లోని ఇక్కడ కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ థర్స్డే నాడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండల్ అనేది ఏర్పడింది. గ్రీన్ క్యాండల్ ఏర్పడిన తర్వాత ఈరోజు ఫ్రైడే నాడు మనకు రెడ్ క్యాండల్ అనేది ఏర్పడింది. ఈ రెడ్ క్యాండల్ని చూసినట్టుగా అయితే ఇక్కడ యాక్చువల్లీ 3 days లో ఒకే విధంగా ఏర్పడింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ 3 days లోని బ్రేక్అవుట్ చేస్తుందో, డౌన్ సైడ్లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మాత్రము నిఫ్టీలో షార్ప్గా డౌన్ వచ్చేలా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్గా 21,500 వరకు రావచ్చు అని మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక సైకాలజీ లెవెల్ చూసినట్టుగా అయితే, ఇక్కడ సపోర్ట్ అనేది చూసినట్టుగా అయితే ఇది యాక్చువల్లీ 21,600 రౌండ్ అంటే దగ్గరగా ఉంది. ఈ విధంగా మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనము యాక్చువల్లీ మీకు నిఫ్టీలో ఇప్పుడు ఇది డైలీ క్యాండల్లో మనం అనాలిసిస్ చేసినాము. దీనికి నేను అవర్లీ క్యాండల్లో మీకు మంచిగా అనాలిసిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అవర్లీ క్యాండల్లో కూడా మీకు కాన్సెప్ట్ క్లియర్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అవర్లీ క్యాండల్లో కూడా ఎంత మనకు ముద్దుగా కనిపిస్తుందో చార్ట్ చూసుకోండి. ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అయితే నిఫ్టీలో ఏ విధంగా అయితే మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందో, అయితే ఇది అవర్లీ క్యాండల్లో బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఈ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రైస్కి ఎప్పుడైతే మీరు షార్ట్ చేసిండ్రో అటు నుంచి మనకు కంప్లీట్గా మీకు మంచి అంటే టార్గెట్ అనేది దొరికింది ఫ్రెండ్స్. కానీ అదేవిధంగా స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకుంటామో, ఏదైతే క్యాండల్ బ్రేక్అవుట్ ఇస్తుందో, బ్రేక్ డౌన్ ఇస్తుందో ఆ క్యాండల్ హై ఏదైతే ఉంటుందో అక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. మనము
యాక్చువల్లీ షార్ట్ చేసేటప్పుడు హై పైన ఉంటే మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఈ స్టాప్ లాస్ని పెట్టుకొని మనము ఈ విధంగా ఉంటాము ఫ్రెండ్స్, అంటే ట్రేడ్ చేస్తూ ఉంటాము. అయితే యాక్చువల్లీ చూసుకోండి, ఈరోజు అంటే 2 డేస్ లో ఈ విధంగా ఇక్కడ ఏర్పడింది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒక లో ఉంటుంది. కానీ యాక్చువల్లీ మనము ఈ లోని మనము చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే మండే రోజు ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రము ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యిందంటే చూసుకోండి ఫ్రెండ్స్, మీరు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో అంతవరకు వెయిట్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ ఏదైతే హై ఉందో ఈ హైస్ని బ్రేక్ చేసే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. అవర్లీ క్యాండల్లో ఎప్పుడైతే ఈ హైని బ్రేక్అవుట్ చేసిన తర్వాత, అంటే అవర్లీ పెట్టుకోవచ్చు మీరు, 15 మినిట్స్ కూడా క్యాండల్లో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అయితే ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండల్లో ఇక్కడ ఈ హైని బ్రేక్అవుట్ అంటే దీనిపైన క్లోజింగ్ ఇచ్చేసిందని అంటే యాక్చువల్లీ కంప్లీట్గా మళ్ళీ ఈ విధంగా ఈ రైజింగ్ బ్రిడ్జ్ అంటే హై ఏదైతే ట్రెండ్ లైన్ ఏదైతే నడుస్తుందో అక్కడ వరకు మనకు టార్గెట్ దొరకవచ్చు. ఈ విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే వీక్లీ క్యాండల్లో కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఇది అవర్లీ ఉంది, అవర్లీ కాకుండా వీక్లీ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, వీక్లీలో కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది అంటే రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ కంటిన్యూగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది వీక్లీ క్యాండల్లో ఇవ్వలేదు, కాబట్టి మనము ట్రేడ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మిడ్ క్యాప్ ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మిడ్ క్యాప్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ CNX మిడ్ క్యాప్. ఓకే, మిడ్ క్యాప్ 100 చార్ట్ ఓపెన్ అయ్యింది. అయితే ఇది వీక్లీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్. వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ మిడ్ క్యాప్ అది వీక్లీ క్యాండల్ ఉంది. వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఇటు నుంచి ఏ బ్రేక్అవుట్ ఇచ్చేసిందో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ కొద్దిగా కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి ఏ విధంగా వెళ్ళిందో చూసుకోండి. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ డౌన్ఫాల్ అనేది కొద్దిగా యూటర్న్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి మీకు డైలీ క్యాండల్లో మీకు కరెక్ట్గా అనాలిసిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు డైలీ క్యాండల్ చేసుకుంటాను. డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ చాలా మనకు క్లియర్ కన్సెప్ట్ అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అంటే ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే టాప్ ఏర్పడిందో ఆ టాప్ నుంచి చూడండి ఈ విధంగా డౌన్ఫాల్ అనేది అయ్యింది. అయితే ఇక్కడ యూటర్న్ ఏ విధంగా తీసుకున్నదో చూసుకోండి ఈ విధంగా. అయితే ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లో ఇదే ఎప్పుడు అంటే ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఏర్పడిందో ఫ్రెండ్స్ ఈ షాడో ఈ సపోర్ట్ని తీసుకొని ఇటు నుంచి మళ్ళీ పైకి అనేది ఒక సస్టైన్లా అయ్యేలా కనిపిస్తుంది. అయితే దీనికి మనము అవర్లీ క్యాండల్లో చూసుకుందాం ఫ్రెండ్స్. అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే మనకు అవర్లీ క్యాండల్లో ఏ విధంగా ఉందో అది కూడా మనకు క్లియర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ కూడా అంటాం మనం దీనికి. దాంతోపాటు రెక్టాంగిల్ బాక్స్ ప్యాటర్న్ కూడా మనము అంటాము. ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి కంప్లీట్గా కిందికి వచ్చి ఇక్కడ ఈ బాక్స్లో ఏదైతే హైలో ఉందో ఈ హైలోని టార్గెట్ని ఇక్కడ కంప్లీట్ చేసేసింది. అయితే ఈ విధంగా అవర్లీ క్యాండల్లో యాక్చువల్లీ ఇక్కడ టార్గెట్ అంటే సెల్లింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకు సస్టైన్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక టాప్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది, అదేవిధంగా ఇక్కడ కింద సపోర్ట్ అనేది ఏర్పడింది. ఈ మధ్య రేంజ్లో ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పుడు వరకు ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అవర్లీ క్యాండల్లో ఏదైతే డీప్ ఉందో ఈ డీప్ని టార్గెట్ ఇక్కడ కంప్లీట్ చేసేసింది. కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు ఈ విధంగా టైం పాస్ చేసి పైన ఒకవేళ హై లెవెల్లో బ్రేక్అవుట్ వేస్తే మళ్ళీ అటు నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లో అంటే బాటంలో ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందో బాటంకి బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు డౌన్ సైడ్ వెళ్ళేలా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు మనము స్మాల్ క్యాప్ గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్. అంటే మనం ఇప్పుడు మిడ్ క్యాప్ని ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము స్మాల్ క్యాప్ ఇండెక్స్ని మనం అనాలిసిస్ చేద్దాము. స్మాల్ క్యాప్లో ఏ విధంగా ఏర్పడిందో అది కూడా మనం ఒకసారి
గమనించినట్టుగా అయితే మనకు ఆ కాన్సెప్ట్ అనేది మార్కెట్లో ఏం చేసుకోవాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే సిఎన్ఎక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసింది ఫ్రెండ్. చూడండి ఇక్కడ ఇది అవర్లీ క్యాండిల్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, దీనికి మనము వీక్లీ నుంచి మనము అనాలిసిస్ చేసుకుంటా వద్దాము. అంటే మనము ఇప్పుడు ఫస్ట్ వీక్లీ నుంచి అనాలిసిస్ చేస్తూ వద్దాము. అయితే వీక్లీ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మనము స్మాల్ క్యాప్ ఇండెక్స్ని చూసినట్టుగా అయితే ఇది వీక్లీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఏర్పడిందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఈ మధ్యలో ఏదైతే ఈ డీప్ ఉందో ఈ డీప్ టార్గెట్ అనేది ఇక్కడ ఈ డీప్లో పైనుంచి కింది వరకు ఎంత అయితే ఉంటుందో అంతే టార్గెట్ సేమ్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ టార్గెట్ని యాక్చువల్లీ ఇక్కడ కంప్లీట్గా అచీవ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రేంజ్లో కంప్లీట్గా అచీవ్ అయిపోయింది. ఈ టార్గెట్ ఇక్కడ ఈ రేంజ్లో కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత అటు నుంచి చూడండి వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇక్కడ హై కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఏర్పడిందో ఆ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ కంప్లీట్గా డౌన్ఫాల్లో వచ్చేసింది. దీనికి మనము వీక్లీ క్యాండల్లో కాకుండా మనము డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే డైలీ క్యాండల్లో కూడా మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే చూడండి ఏ విధంగా అయితే కంప్లీట్గా ఈ విధంగా అప్ ట్రెండ్ అయిన తర్వాత అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ ఈ విధంగా ఇక్కడ యూటర్న్ అనేది తీసుకున్నది. అయితే యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని కరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి పైకి వెళ్ళేలా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మండే రోజు అంటే నెక్స్ట్ వీక్ ఈ లో ఏదైతే ఉంటుందో ఈ లోని బ్రేక్ డౌన్ చేసినట్టుగా అయితే ఇటు నుంచి కంప్లీట్గా మనకు టార్గెట్ అనేది ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో. అంటే ఎంత ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ 13,000. అయితే అదేవిధంగా సెకండ్ టార్గెట్ అంటే ఏదైతే ఇక్కడ లో ఉందో ఈ లో వరకు ఇక్కడ టచ్ అయ్యి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ 90% ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మాత్రము వచ్చేలా ఛాన్సెస్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది డైలీ క్యాండల్లో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు వీక్లీ క్యాండల్లో చేసుకున్నట్టుగా అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. వీక్లీ క్యాండల్లో మళ్ళొకసారి మనం అనాలిసిస్ చేద్దాము. చూడండి వీక్లీ క్యాండల్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అంటే హై ఉండేనో ఈ హై ఇప్పుడు మనకు సపోర్ట్లా పనిచేస్తుంది. ఆ సపోర్ట్ ప్రైస్ ఎంత ఉందంటానంటే 12,000. చూసుకోండి ఇక్కడ 12,000 ఈడు వరకు రావచ్చు. కానీ వచ్చేటప్పుడు అది డైరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఫాలో అయ్యిందో ఈ విధంగా అంటే ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఫాల్ ఏదైతే అయ్యిందో కానీ ఇటు నుంచి మళ్ళీ ఈ విధంగా వెళ్ళి మళ్ళీ కిందికి ఈ విధంగా వస్తుంది. ఏదైతే మనం మెట్లు ఉంటాయో మెట్లు మనం ఎక్కేటప్పుడు ఏ విధంగా ఉంటుందో స్టాక్ పెరిగేటప్పుడు కూడా ఈ విధంగా మెట్ల విధంగా పెరుగుతుంది. అయితే మనం మెట్లు కిందికి ఏ విధంగా అయితే దిగుతామో ఆ విధంగా స్టాక్లు కూడా ఈ విధంగా డౌన్లో వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధంగా డౌన్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఈ విధంగా వస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే మనకు సపోర్ట్ కనిపిస్తుందో ఈ సపోర్ట్ని ఇటు నుంచి టచ్ అయ్యి ఇటు నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో అటు నుంచి ఇప్పుడు చూసినట్టుగా అయితే లో 14,000 ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా దగ్గరగా మనకు కరెక్షన్ అనేది 2,700 వరకు మనకు కరెక్షన్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. అయితే అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చిందని అంటే ఆల్మోస్ట్గా కరెక్షన్ అనేది మనకు 4,700 కరెక్షన్ వచ్చేలా అవుతుంది. అయితే అలాగా ఈ ప్రైస్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు మంచి కొత్త ఆపర్చునిటీ దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మనం మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అంటే లాంగ్ టర్మ్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు బాగుంటుందో ఆ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మీ మిత్రులకు మీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మీ పరిచయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.